గారు, అనుష్క, ప్రజ్ఞా జైస్వాల్, సౌరభ్ రాజ్ జైన్, ఇలా ఎంతోమంది భారీ తారాగణంతో మన ముందుకు వస్తున్నటువంటి అపురూప చిత్రం ఓం నమో వెంకటేశాయ. ఈ చిత్రం పాటల విడుదల మహోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ సాయం సంధ్య వేళ కౌసల్య సుప్రజారామ మనకి వినిపించిందేమిటి అనే సందేహం మీలో చాలా మందికి రావచ్చు. ఇదే సందేహం నాకు కూడా వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారిని అడిగాను. మ్యూజిక్తో మ్యాజిక్ చేసే కీరవాణి గారు లాజిక్ లేకుండా ఏమీ మాట్లాడరు. కీరవాణి గారు నాతో చెప్పినటువంటి మాట, స్వామి సర్వాంతర్యామి, ఇందుగలడు అందు లేడు అన్న సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందే గలడు అని. స్వామి భారతదేశంలోనే కాదు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని ప్రతి స్టేట్లోనూ కొలువై ఉన్నారు. ప్రతి స్టేట్లోనూ ఆయనకు ఒక గుడి ఉంది. ఆస్ట్రేలియాలో గుడి ఉంది, సింగపూర్లో గుడి ఉంది, మలేషియాలో టెంపుల్స్ ఉన్నాయి. మరి మనకిక్కడ రాత్రి అయితే వేరే ఏదో ఒక దేశంలో పగలే కదా, అంటే అక్కడ స్వామికి సుప్రభాత సేవ జరుగుతున్నట్టే కదా అని నాకు సందేహ నివృత్తి చేశారు కీరవాణి గారు. ఇది సరదాగా చెప్పుకున్నటువంటి మాట అయినా కూడా ఇందులో ఎంతో నిజం ఉంది. ఈరోజు ముక్కోటి ఏకాదశి, అంటే మానవులందరికీ ఒక సంవత్సర కాలం స్వామికి ఒక్క రోజుతో సమానం. ముక్కోటి దేవతలందరికీ స్వామి దర్శనం ఇచ్చేటువంటి రోజు. ఈ అపురూపమైనటువంటి రోజున దర్శకేంద్రుడు ఇంత అద్భుతంగా చేసినటువంటి ఈ సభా ప్రాంగణంలో కీరవాణి గారి సంగీత విభావరితో అక్కినేని నాగార్జున గారు హతీరాం బాబాగా మనకి కనిపించబోతున్నటువంటి ఈ చిత్రం, ఈ ఆడియో విడుదల ప్రాంగణం గోవింద నామావళితో తిరుమల ప్రాంతాన్ని తలపిస్తూ మనలో ఉండేటువంటి భక్తి భావనని బయటికి తెస్తూ అపురూపంగా ఉంది. ఎన్నో ఆడియో రిలీజ్ కార్యక్రమాలు చేశాం, కానీ ఇలాంటి ఒక ఆడియో రిలీజ్ కార్యక్రమం చేయడం అనేది అపురూపం. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమోదేవ న భూతో న భవిష్యతి. శ్రీ వెంకటాచల క్షేత్రాన్ని మించిన క్షేత్రం బ్రహ్మాండ బాండాల్లో మరొకటి లేదు. శ్రీ వెంకటేశ్వరుని మించిన దేవుడు భూత భవిష్యత్ వర్తమానాల్లో లేడుగాక లేడు. ఇవాళ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు హారతికి గాను వేదికపైకి నిర్మాత మహేష్ రెడ్డి గారిని, అలాగే వారి తల్లిదండ్రులు ఆదినారాయణ రెడ్డి గారిని, సులోచనమ్మ గారిని, మహేష్ రెడ్డి గారి సతీమణి రాధిక గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఒక్కసారి ఈ సినిమాను కూడా అన్నమయ్య స్థాయిని దాటిపోయేలా చేయమని మీరందరూ ఆశీర్వదించండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, వడ్డికాసులవాడ వెంకటరమణ గోవింద, ఆపద మొక్కలవాడ వెంకటరమణ గోవింద. ఈ సినిమాని, ఈ ఫంక్షన్ని అంగరంగ వైభవంగా నడిపిస్తున్న సుమగారికి ధన్యవాదాలు. కృతజ్ఞతలు భారవి గారు, ధన్యవాదాలు. మీ అపురూపమైనటువంటి ఈ సృష్టి, మీ అందరి కాంబినేషన్లో రాబోతున్న ఓం నమో వెంకటేశాయ కోసం మేము అందరం ఎదురు చూస్తున్నాము 1000 కళ్ళతో. భక్తి రస చిత్రాలు అంటే అందులో కేవలం భక్తులు మాత్రమే కాదు, రాజులు ఉంటారు, సేనాధిపతులు ఉంటారు, మండలాధీశులు ఉంటారు. అలాగే ఈ చిత్రంలో ఓ మండలాధీశుడు ఉన్నాడు, అంటే జగపతి బాబు గారు. ఆయన ఒక అందమైన కళ కన్నాడు. ఆ కళ చాలా కలర్ఫుల్గానూ ఉంది. కీరవాణి గారి నాన్నగారు శివశక్తి దత్త గారి కలం చిందులు వేసింది. ఆ పాట మనం ఇప్పుడు విననున్నాము. పాడడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము సునీత గారిని, దీపుని. నిశ్చలా చంచలా వయ్యారి
కలహంసికల మధురోహల ఉయ్యాలపై ఊర్వశిల హలా చంచల మనసే శ్రీరాగంలా వినిపించే ఆ రసరాగ రంజిత తంత్రి మణివీణలా తనువంత పులకింతలతో ధ్వనిస్తోందిలా ధీం తననననా ధీం తననననా ధిరననా రతి మదన లీలా సరోవర గభీర నాభిస్థలా నీ నడుమున కలంకరిస్తున్న నవరత్నమణి మేఖలా నీ అంతరంగ రంగతరంగ గంగా స్రవంతి కాంచి చెలించిపోయినదిలా ఎలా ఈత పూర్వ నిశ్చలా కలయేవో యోగంలా కనిపించే వేళ ఆ రసరాగ రంజిత తంత్రి మణివీణలా తనువంత పులకింతలతో ధ్వనిస్తోందిలా జలజనాళసిత శంఖ సంకాశ మృదుల కంఠస్థలా నీ గళమున కలంకరిస్తున్న ముత్యాల కంఠమాల నీ చిచ్చరోరు సహస్రదళ కమల సౌరభముల కాంచి చెలించిపోయినదిలా ఈత పూర్వ నిశ్చలా వలపేవో యాగంలా అనిపించే వేళ ఆ రసరాగ రంజిత తంత్రి మణివీణలా తనువంత పులకింతలతో ధ్వనిస్తోందిలా సునీత దీపు వెంకటేశ